వేలాపాలా లేకుండా వచ్చే చుట్టానికి, సీజన్ లేకుండా వచ్చే మామిడి పళ్ళకి అస్సలు విలువ ఉండదు. బట్ సమ్మర్లో వచ్చే మామిడి పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో ఇలాంటి పుల్ల పుల్ల మామిడికాయతో ఇలా ఒక్కసారి పులిహోర ఎప్పుడైనా చేసి ట్రై చేశారా? మరి ఈ సమ్మర్లో పుల్లటి మామిడికాయతో ఒక్కసారైనా ఇలాంటి మామిడికాయ పులిహోర టేస్ట్ చూడాల్సిందే. కొంచెం ఆయిల్ తీసుకుని అందులో 5-6 పచ్చిమిర్చిని చీలికలు చేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఒక గుప్పెడు పల్లీలు, అలానే గుప్పెడు వేరుశనగ పప్పులు, మీకు నచ్చితే కనుక కొంచెం కాజును కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేకండి, మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఎగేలోపు మాడిపోతాయి అనమాట. అలానే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే పసుపు పచ్చివాసన లేకుండా ఉంటుంది. మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువ మామిడి తురుమును వేయించకండి, ఫ్లేవర్ మారిపోతుంది. వేడిగా ఉన్న రైస్లోకైనా, లెఫ్ట్ ఓవర్ రైస్లోకైనా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మనం వేపుకున్న ఈ తురుమంతా వేసి మిక్స్ చేస్తే మామిడికాయ పులిహోర రెడీ.